ఒక అడవి పక్క పల్లెలో ఒక కాకి ఉండేది. ఒకసారి అడవిలో కొలనులో హంసని చూసి దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకని అనుకుందనమాట. అప్పుడు హంస నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైందని హంస చెప్పింది. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్లి హంస చెప్పిన మాటలన్నీ ఆ చిలుకకి చెప్పింది అనమాట. అప్పుడు ఆ చిలుక ఏమంటుందంటే, అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూసాక అందం అంటే దాందే అని అనిపించింది. నాకు 2 రంగులు ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది అనమాట. దాని దగ్గరికి వెళ్ళి, పక్షులన్నింటిలో అందం అంటే నీదే, మనుషులకు నువ్వంటే ఎంత ఇష్టమో అని అంటూ పొగిడింది అనమాట. నా అందం వల్లనే ఇక్కడ బందీనయ్యాను నేను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతిలో చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడ దాదాపు అన్ని